హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం కాంప్లెక్స్ నెంబర్ వెబ్సైట్లో కాంప్లెక్స్ నెంబర్ స్టార్ట్ చేసినాం. దాంట్లో ఒక పార్ట్ 3 కంప్లీట్ చేసినాం. నౌ పార్ట్ 4 వెరీ ఇంపార్టెంట్. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తా, తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, తర్వాత పీవైక్యూ చేద్దాం. షార్ట్ కట్స్ ఉంటే షార్ట్ కట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా? సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఆర్ యాంప్లిట్యూడ్. ఫస్ట్ ఇది ఎక్స్ యాక్సిస్, కోఆర్డినేట్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ని ఇది ఆర్గన్ ప్లేన్లో పీ అని డినోట్ చేస్తున్నా. ఇది పీ పాయింట్. ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ ప్లస్ అవై అనుకుంటే దాన్ని ఎక్స్ ప్లస్ అవై. పీ ఇస్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్. సపోజ్ ఎక్స్ కమ్ అవై ఆర్ ఆర్డినేట్ ప్రాబ్లంలో రాసి ఎక్స్ కమ్ అవై వస్తుంది, లేదా ఎక్స్ ప్లస్ ఐవై ఎనీ కాంప్లెక్స్ నెంబర్. సపోజ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ద రే ఓపీ, the line segment or the angle made by the OP with x axis. అంటే ఈ రే అనేది ఎక్స్ యాక్సిస్తో అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో వేసే యాంగిల్ని ఏమంటామంటే ఆర్గ్యుమెంట్ అంటాం. ఆర్గ్యుమెంట్. సో దాని ఆర్గ్యుమెంట్ అంటే అదే అండి, యాంగిల్ మేడ్ విత్ ద ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం. ఇట్ ఈస్ డివైడెడ్ బై టీటా. ఓకేనా? ఇది ఆర్గ్యుమెంట్ అంటే. అండ్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇఫ్ దిస్ టీటా, సపోజ్ దిస్ ఇస్ టీటా, ఇఫ్ దిస్ టీటా లైస్ బిట్వీన్ -5 అండ్ less than or equals to 5, -180 +180 మధ్యన ఉందనుకుంటే దాన్ని ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటాం. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. ఓకేనా? సో ఇట్ ఈస్ డివైడెడ్ బై ఏఆర్జీ, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటాం. సపోజ్ ఈ జెడ్ ఈస్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్, దెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై ఏఆర్జెడ్, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటాం. దానికి ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. టీటా అనేది -5 నుండి +5 వరకు ఉందనుకో దాన్ని ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటాం. సో అయితే మనకి పాయింట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో, ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ కూడా పాయింట్ ఉండొచ్చు, థర్డ్లో కూడా ఉండొచ్చు, ఫోర్త్లో ఉండొచ్చు. సపోజ్ టీటా అనేది మనకి పాయింట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందనుకోండి, దెన్ టీటా ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తుందంటే ఇది ఫార్ములా tan inverse of modulus y by x. అంటే పీ ఈజ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ ప్లస్ ఐవై ఆర్ ఎక్స్ కమ్ వై. ఓకేనా? అదే పీ పాయింట్ ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో ఉందనుకోండి, పీ పాయింట్ ఇక్కడ. సో ఇది యాంగిల్ అవుతుంది టోటల్. ఏంటి టీటా పీ బిలాంగ్స్ క్యూ టు క్వాడ్రంట్ 2. క్వాడ్రంట్ మనకు తెలుసు ఎలా ఐడెంటిఫై చేయాలనేది. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో 2 పాజిటివ్ ఉంటాయి, ఎక్స్ పాజిటివ్ వై పాజిటివ్. అంటే 2 పాజిటివ్ ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో 2 కూడా నెగిటివ్స్ ఉంటాయి, నెగిటివ్ ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేట్ నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ నెగిటివ్. 1 2 3 4. సో సెకండ్ క్వాడ్రంట్లో పాయింట్ ఉందనుకోండి, టీటా ఈక్వల్స్ టు π - tan inverse modulus y by. మాడ్యులస్ డిఫరెంట్ తీసుకోవాలి. అదే థర్డ్ క్వాడ్రంట్లో పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, టీటా ఈక్వల్స్ టు -5 + tan inverse modulus y by x. ఫోర్త్లో ఉంటే టీటా ఈజ్ ఈక్వల్స్ టు -tan inverse modulus y by x. ఇదేంటి ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. అందుకే -5 + 5 ఎక్స్ దాటి రావట్లేదు చూడండి, దానికన్నా తక్కువనే వస్తుంది డెఫినెట్గా. సపోజ్ పీ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అనుకోండి, అంటే ఎక్స్ యాక్సిస్ దానికి అదే యాంగిల్ చేసుకోదు కదా. సపోజ్ పీ పాయింట్ ఇక్కడ ఉంటే యాంగిల్ ఏమొస్తుంది, 0 అవుతుంది. ఎందుకంటే అది 2 లైన్స్ కూడా కొలీనియర్ లైన్స్ అవుతాయి, కొలీనియర్ ఒకవేళ కోఇన్సిడెంట్ లైన్స్. ఎక్స్ యాక్సిస్ మీద ఇంకొక లైన్ వస్తుంది, యాంగిల్ అంటే 0 అవుతుంది. పీ లైస్ ఆన్ వై యాక్సిస్, దెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2. వై యాక్సిస్ ఉందనుకో టీటా ఈక్వల్స్ టు π/90 degrees. పీ లైస్ ఆన్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, దెన్ టీటా ఈక్వల్స్ టు π అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నుండి అక్కడ యాంగిల్ 180 degrees. పీ లైస్ ఆన్ నెగిటివ్ వై యాక్సిస్, దెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు -π/2. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ఆర్గ్యుమెంట్ ప్రాబ్లమ్స్లో అయితే. సో ఆర్గ్యుమెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే డెఫినెట్గా ఇవి రావాల్సిందే. ఇవి ఎస్పెషల్లీ 4 క్వాడ్రంట్స్లో అవి నేర్చుకోవాల్సింది టీటా వాల్యూ ఫైండ్ చేయడానికి. ఇంకొక ఫార్ములా ఉందండి, జెడ్ ఈజ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్, దెన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ప్లస్ ఆర్గ్యుమెంట్ జెడ్ బార్ ఈక్వల్స్ టు 0. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 z2 ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. అండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై z2 ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ z2. ఇది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. జనరల్ ఆర్గ్యుమెంట్ కూడా వస్తుందండి. జనరల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే సపోజ్ మనకి క్వాడ్రంట్లో 30 degreesకి వచ్చింది అనుకోండి, ఇంకొక కంప్లీట్ రొటేషన్ కూడా మళ్ళీ ఆ సేమ్ యాంగిల్ చేస్తుంది. ఒక రొటేషన్ తర్వాత కూడా సేమ్ యాంగిల్ వస్తుంది. అంటే జనరల్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తుందంటే జనరల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ 2kπ + θ. అంటే ఒక రొటేషన్కి, ఇంకొక సెకండ్ కంప్లీట్ రొటేషన్కి, ఇంకొక థర్డ్ రొటేషన్కి. సో ఇది జనరల్ ఆర్గ్యుమెంట్ 2kπ + θ అన్నది. ఓకేనా? ఇది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. ఏంటి -5 నుండి +5 వరకే ఉండాలి. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఫైండ్ చేయడానికి ఇది ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి పోలార్ ఫామ్. సపోజ్ ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్స్ x + iy ఉందనుకోండి, దాన్ని ఈ ఫామ్లో రాయాలి, r × cos θ + i sin θ ఫామ్లో రాయాలి. దీన్ని పోలార్ ఫామ్ అంటాం, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటాం. దీన్ని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ పోలార్ ఫామ్. ఇక్కడ టీటా అంటే ఏంటంటే టీటా అంటే అగైన్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. ఈ టీటా ఎలా ఫైండ్ చేయాలి, ఇవి యూజ్ చేసుకొని టీటా ఫైండ్ చేయాలి. అండ్ వేరే r ఈక్వల్స్ రేడియస్, అంటే ఈ ఆరిజిన్ నుండి పీ పాయింట్కి డిస్టెన్స్
ఆర్ అంటాం. ఆర్ ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఆర్ ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో పోలార్ ఫామ్ ఏంటి, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. టీటా అంటే మళ్ళీ ఏంటి, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఎక్కడ నుండి ఫైండ్ అవుట్ చేస్తామంటే మళ్ళీ ఈ వీటి నుండి ఫైండ్ అవుట్ చేస్తాం ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవైతే డెఫినెట్ నేర్చుకోవాల్సిందే. అంటే పాయింట్ ఐడెంటిఫై చేయడం కూడా రావాలి, ఏ క్వాడ్రెంట్లో పాయింట్ ఉందనేది. అది ప్రైమరీ క్లాసెస్ వస్తుంది 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్లో మనకి. ఒక్కోసారి చూడండి, ఒకసారి ఇది సైన్స్ నేర్చుకుంటే వచ్చింది. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్. ఓకేనా. టేక్ స్క్రీన్ షాట్. రైట్, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, పోలార్ ఫార్మ్ ఆఫ్ -1 - i. అంటే వాడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ పోలార్ ఫామ్లో రాయాలి. జస్ట్ నేను ఆప్షన్స్ ఇవ్వట్టు డైరెక్ట్ సాల్వ్ చేద్దాం ఫస్ట్ అయితే. సో వాడికి ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ఇక్కడికి వస్తే ఏం చూడండి, ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు ఒక ప్రాబ్లం చేస్తారు. ఎక్స్ ఈక్వల్స్ టు -1, వై ఈజ్ ఎక్స్ ప్లస్ ఐవైతో కంపేర్ చేయండి. వై ఈజ్ ఈక్వల్స్ టు -1. రెండు నెగిటివ్స్ ఉంటే మనకి థర్డ్ క్వాడ్రంట్ ఉంటుంది. అంటే పీ బిలాంగ్స్ టు Q3. పీ బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్ Q3. ఓకేనా. సో ఫస్ట్ రేడియస్ ఫైండ్ చేద్దాం. ఆర్ ఈక్వల్స్ ఫైండ్ చేద్దాం. రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే -1 స్క్వేర్ అంటే +1 అవుతుంది. -1 స్క్వేర్ అంటే +1. 1 + 1 అంటే √2 వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్స్ √2. సో టీటా వాల్యూ కావాలి కదా. టీటా పై పీ బిలాంగ్స్ టు ఏ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్. టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, -π ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ మాడ్యులస్ వై బై ఎక్స్. ఇంతకుముందు రాయించిన ఆల్రెడీ ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే వస్తుంది ఇది. సో -π ప్లస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ వై అంటే ఏంటి మనకి, వై అంటే -1 ఎక్స్ అంటే -1 మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అంటే -π ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 వస్తుంది. 1 అంటే ఏం రాసుకోవచ్చు అంటే మనకి tan 45 రాసుకోవచ్చు. tan π/4 రాయొచ్చు. సో tan క్యాన్సిల్ అవుతుంది మనకి -π ప్లస్ π/4 అంటే 4π అంటే -4π ప్లస్ π అంటే -3π/4. -3π/4. సో మనకి పోలార్ ఫార్మ్ ఏమొస్తుంది దానికి, -1 - i ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ, ఆర్ అంటే ఏంటి √2 ఇంటూ కాస్ టీటా. కాస్ టీటా అంటే ఏంటి మనకి, ఇక్కడ మనకి -3π/4 ప్లస్ ఐ సైన్ -3π/4. ఇది పోలార్ ఫామ్. ఇట్లా పోలార్ ఫామ్లో రాయడం నేర్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే తర్వాత డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేస్తాం. పోలార్ ఫామ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉంటాయి, అవన్నీ కూడా వేద్దాం. సో ఫస్ట్ ఆ పాయింట్ ఏ క్వాడ్రంట్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. తర్వాత రేడియస్ ఫైండ్ చేయాలి. తర్వాత ఆ క్వాడ్రంట్ బట్టి మనకి టీటా వాల్యూ ఫైండ్ చేస్తాం. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2i/1 - i హోల్ స్క్వేర్ దెన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈక్వల్స్ టు డాష్. అంటే ఫస్ట్ సింగిల్ కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ ప్లస్ ఐవైలో కన్వర్ట్ చేయాలి ఫస్ట్. ఇంకా సింగిల్ కాంప్లెక్స్ నెంబర్ లేదు, డినామినేటర్లో స్క్వేర్లు ఉంది. సో ఫస్ట్ దీన్ని రేషనల్ చేద్దాం, ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. సో z ఈక్వల్స్ టు 1 + 2i/1 - ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. అంటే a స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ b స్క్వేర్ అంటే i స్క్వేర్ వస్తుంది. i స్క్వేర్ -2ab -2i అంటే ఏమొస్తుంది 1 + 2i/1 - 1 i స్క్వేర్ అంటే -1 -2i +1 - 1 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏమొచ్చింది మనకు ఫైనల్గా 1 + 2i మైనస్ ఇంటి మైనస్ ప్లస్ 1 + 2i 1 + 2i 1 + 2i క్యాన్సిల్ అవుతుంది. z ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. z ఈక్వల్స్ టు 1 అంటే పాయింట్ ఎక్కడ వస్తుంది మనకి, పాయింట్ లైస్ ఆన్ 1,0 1,0 అంటే ఎక్స్ యాక్సిస్. ఓకేనా, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఆర్గ్యుమెంట్ కోసం ఏమొస్తుంది మనకి 0 వచ్చేస్తుంది మనకి, బికాస్ పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం cos 0 ప్లస్ i sin 0 కూడా రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్ రాసుకోవచ్చు. సో p బిలాంగ్స్ టు మనం చేసిందన్నా పర్లేదు, p బిలాంగ్స్ టు ఏంది, p లైస్ ఆన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అంటే రియల్ పార్ట్ ఏంటి మనకి, రియల్ పార్ట్ 1. సో రియల్ పార్ట్ 1, ఇమాజినరీ పార్ట్ 0, 1,0 లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, దేర్ ఫోర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు 0. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉందనుకోండి దాని ఆర్గ్యుమెంట్ 0 అవుతుంది. ఓకేనా. సో cos 0 ప్లస్ i ఇట్లా కూడా వేసుకోవచ్చు, లైట్ ఇట్లా వేసినాం, ప్రాబ్లం లేదు మనకి. థర్డ్ క్వశ్చన్ ఉంది, ఈ ఏపీలో 22లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 22లో అడిగాడు. ఇఫ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 అండ్ ఈ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 బార్ ఆర్ π/3 అండ్ π/5 రెస్పెక్టివ్లీ, దెన్ ద వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2. మనకు ఆర్గ్యుమెంట్ z1 తెలుసు, ఆర్గ్యుమెంట్ z2 బార్ తెలుసు. మనకు కావాల్సింది ఏంటి, ఆర్గ్యుమెంట్ z2. ఆర్గ్యుమెంట్ z2 వచ్చింది అనుకోండి, ఆర్గ్యుమెంట్ z1 వాడిచ్చిండు, ఆర్గ్యుమెంట్ z2 వాల్యూ రెండు యాడ్ చేస్తాం. సో ఇక్కడ చేస్తున్న థర్డ్ వన్ సొల్యూషన్ మనకి ఫార్ములా తెలుసు ఒకటి, ఆర్గ్యుమెంట్ z ప్లస్ ఆర్గ్యుమెంట్ z బార్ ఈక్వల్స్ 0 అని. సో ఇది సేమ్ z2కి అప్లై చేద్దాం. ఆర్గ్యుమెంట్ z2 ప్లస్ ఆర్గ్యుమెంట్
z2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆర్గ్యుమెంట్ z2 బార్ ఎంత ఇచ్చిండు π/5. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్గ్యుమెంట్ z2 ప్లస్ π/5 ఈక్వల్స్ టు 0. ఈ π/5 రైట్కి వెళ్తే -π/5 అవుతుంది. అంటే ఆర్గ్యుమెంట్ z2 ఈక్వల్స్ టు ఏంటి మనకి -π/5. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఆర్గ్యుమెంట్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2. ఆన్సర్ ఈజ్ డైరెక్ట్ రాస్తున్నాక డైరెక్ట్ రాసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్ z2 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2 బార్ ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ z2 అంటే ఎంత వచ్చింది మనకి -π/5 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2 బార్ ఎంత ఉంది ఆర్గ్యుమెంట్ z1 మనకి ఇది కావాలి. ఆర్గ్యుమెంట్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2. ఆర్గ్యుమెంట్ z బార్ ఎంత π/3. ఆర్గ్యుమెంట్ z2 బార్ ఎంత వచ్చింది -π/5. సో ఎల్సిఎం తీసుకుంటే 5 × π 5π -3π 2π/15 వస్తుంది. సో దీని వాల్యూ ఏంటంటే ఆర్గ్యుమెంట్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ z2 ఈజ్ ఈక్వల్స్ టు 2π/15. ఇది థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్. నెక్స్ట్ సిమిలర్గా ఫోర్త్ క్వశ్చన్ చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, మనకి ఇచ్చింది ఏంటి వాడు. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. రైట్, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ సాల్వ్ చేస్తా. ఫస్ట్ ఆ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఫార్ములాస్ నేర్చుకుని ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. ఏదో ఒక 2 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే కాదు. ఫార్ములాస్ నేను చెప్పిన ఫార్ములా డెఫినెట్ నేర్చేసుకోవాలి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, వాడు ఇచ్చింది ఏంటి మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ sin 6π/5 ప్లస్ i × 1 ప్లస్ cos 6π/5. ఇది తెలంగాణలో 23 ఇచ్చానండి ప్రాబ్లం. ఓకేనా? సో ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేస్తా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ sin 6π/5 ఏం రాసుకోవచ్చు అంటే π ప్లస్ π/5 రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే i × ఇక్కడ కూడా 1 ప్లస్ cos 6π/5 కదా, π ప్లస్ π/5 రాస్తున్నా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు sin 180 ప్లస్ θ అంటే -sin θ అంటే -sin π/5 ప్లస్ i × 1. ఇది cos 180 ప్లస్ θ అంటే -cos θ -cos π/5. సో ఇది ఒక పాయింట్ x ప్లస్ iy. x అంటే నెగిటివ్ ఉంది, y అంటే పాజిటివ్ ఉంది. నెగిటివ్ పాజిటివ్ అంటే ఏ క్వాడ్రంట్ వస్తుంది మనకి? నెగిటివ్ పాజిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్ వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ θ ఈక్వల్స్ ఏంటి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z tan ఇన్వర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ సెకండ్ క్వాడ్రంట్ కదా, π మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y/x. tan ఇన్వర్స్ ఆఫ్ x y అంటే ఏంటి మనకి 1 - cos π/5 x అంటే ఏంటి మనకి మాడ్యులస్ కదా, నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది sin π/5. ఇది పాజిటివ్ కాదు, ఇది ఒకటే అవుతుంది ఓన్లీ. ఓకేనా? సో ఇక్కడ ఫార్ములా 1 - cos θ. 1 - cos θ అంటే ఏమొస్తుంది మనకి 2 sin² θ/2 2 sin² θ/2 π మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 sin² θ/2 2 sin² θ/2 అంటే π/2 5/5 అంటే π/10 వస్తుంది. 5/10. సో డినామినేటర్ ఏమొస్తుంది? sin θ ఫార్ములా. sin θ అంటే ఏంటి మనకి డైరెక్ట్ లేదా sin θ అంటే 2 sin θ/2 cos θ/2 రాసుకోవచ్చు. అంటే ఇది ఇక్కడ ఏమొస్తుంది 2 sin π/10 cos π/10 cos π/10 వస్తుంది. ఇక్కడ 1 - cos θ ఫార్ములా అంటే 2 sin² θ/2. ఇక sin θ అంటే 2 sin θ/2 cos θ/2. ఇక్కడ అవసరం లాస్ట్ ఫార్ములాస్ కూడా రాస్తా. 2 క్యాన్సిల్ అవుతుంది. sin π/10 sin π/10 sin cos అంటే tan వస్తుంది. అంటే 1 - tan ఇన్వర్స్ ఆఫ్ tan π/10. tan ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే π మైనస్ π/10. π మైనస్ π/10 అంటే 10 × π 10π మైనస్ π అంటే 9π/10 9π/10 మన ఫైనల్ ఆన్సర్. ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములాస్ అంటే ఇక్కడ ఈ రెండు యూజ్ చేస్తాం చూడండి. ఇక్కడ ఏం ఫార్ములా అప్లై చేస్తున్నట్టు 1 - cos θ ఈజ్ ఈక్వల్స్ టు 2 sin² θ/2. ఇక్కడ పాజిటివ్ కాస్ రావాలి. ఇక్కడ sin θ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డినామినేటర్లు ఏంటంటే 2 sin θ/2 cos θ/2. ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. న్యూమరేటర్కి ఈ ఫార్ములా 2 sin² θ/2, డినామినేటర్కి ఏ ఫార్ములా అంటే 2 sin θ/2 cos θ/2. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ sin 6π/5 ప్లస్ i × 1 ప్లస్ cos 6π/5 వాల్యూ అంటే 9π/10. టెక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అండి. సో అక్కడ ఇయర్లీ మెన్షన్ చేస్తున్నా, అది 2 ఇయర్స్ కూడా అది తెలంగాణ అండ్ ఏపీ అందరు కూడా యూస్ఫుల్లే.
ఓన్లీ తెలంగాణ వచ్చిన తెలంగాణ రావచ్చు రూల్ ఏం లేదు. ఏపీలో వచ్చిన తెలంగాణ రావచ్చు, తెలంగాణ వచ్చిన మోడల్ ఏపీలో కూడా రావచ్చు. సో మీరు నేర్చుకోవాల్సిందే. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇఫ్ I square equals to -1, then argument of 1 plus I whole power of 2025 by 1 minus I whole power 2020 is equals to డాష్. సో ఈ తెలంగాణలో 23 అడిగే ప్రాబ్లం. సో ఎయిత్ క్వశ్చన్ కూడా సేమ్ అదే రాసిన, సారీ. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ కూడా I square equals to -1 ఆర్గ్యుమెంట్ ఆఫ్ దీన్ని ఇది సింప్లిఫై చేయాలి. ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం ఫస్ట్ మనం. సో 1 plus I whole power 2025 by 1 minus I whole power 2022. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని ఏం రాసుకోవచ్చు దీన్ని 1 plus I whole power డినామినేటర్లో లీస్ట్ వాల్యూ 2022 ఉంది కదా, దీన్ని 2022 రాస్తాం ఇంటూ 1 plus I whole power 3. 2025కి 3 యాడ్ చేయాలి కదా, 3 by 1 minus I whole power 2022. సో పవర్ సేమ్ ఉంది. సో ది టోటల్ పవర్ తీసుకుంటున్నా 1 plus I by 1 minus I whole power 2022 ఇంటూ ఇది A plus B హోల్ క్యూబ్ ఫార్ములా. A క్యూబ్ అంటే 1 క్యూబ్ 1 ప్లస్ 3A స్క్వేర్ B 3 ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ I అంటే 3I ప్లస్ 3AB స్క్వేర్ 3I ఇంటూ 3Y ఇంటూ 1 ఇంటూ I స్క్వేర్ ప్లస్ B క్యూబ్ ప్లస్ I క్యూబ్ వస్తుంది ఇది. సో దీని వాల్యూ తెలుసు మనకి 1 plus I by 1 minus I అంటే దాని వాల్యూ 1. సో సారీ I పవర్ 2022 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది సింప్లిఫై చేస్తే 1 ప్లస్ 3I I స్క్వేర్ అంటే -1 కదా, -3 వస్తుంది. I క్యూబ్ అంటే I స్క్వేర్ ఇంటూ I రాసుకోవాలి. I స్క్వేర్ అంటే -1, సో -I, ఇట్ ఈస్ -I. సో I పవర్ 2022. సో పవర్ అనేది హైయెస్ట్ లార్జ్ నెంబర్ ఉంటే పవర్ అనేది ఫస్ట్ దాని పవర్ని ఏం చేయాలి 4తో డివైడ్ చేస్తాం. సో 2022ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. అంటే I స్క్వేర్ రిమైండర్ ఏమొస్తుంది మనకి 0 వస్తే మనకి ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో అయిపోయిన ఆల్రెడీ 0 వస్తే 1. సో 1 వచ్చింది అనుకోండి I, 2 వస్తే -1. సో దీని వాల్యూ ఏమొస్తుందంటే -1 ఇంటూ 1 - 3 అంటే -2, 3I - I అంటే +2I. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2 - 2I. ఇది వచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఫస్ట్ మనం సింప్లిఫై చేస్తాం. సో ఇక్కడ చూడండి ఒకసారి పాజిటివ్ పాయింట్ ఏంటి మనకి x ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. x ఈక్వల్స్ టు 2 ఉంది, y ఈక్వల్స్ టు -2 ఉంది. అంటే ఏ క్వాడ్రెంట్ పాజిటివ్ నెగిటివ్ అంటే P బిలాంగ్స్ టు Q4 ఫోర్త్ క్వాడ్రెంట్. అంటే ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది θ ఈజ్ ఈక్వల్స్ టు -tan inverse y by x. పాజిటివ్ నెగిటివ్ కదా, రైట్. -tan inverse y by x, y అంటే -2/2 ఈజ్ ఈక్వల్స్ టు -tan inverse ఆఫ్ 2/2 అంటే 1 వస్తుంది 1. సో -tan inverse ఆఫ్ 1 అంటే ఏమొస్తుందంటే tan 45, tan π/4. సో tan inverse క్యాన్సిల్ వస్తుంది. ఆన్సర్ ఈస్ -π/4. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఇది వచ్చిన క్వశ్చన్ ఏమంటే ఆన్సర్ ఏంటి -π/4. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5 స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. ఇఫ్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ z - 2 ఈజ్ 5/2. ఆంప్లిట్యూడ్ అయినా ఆర్గ్యుమెంట్ అయినా ఒకటే. సో దెన్ ద లోకస్ ఆఫ్ z ఈస్ డాష్. పర్టికులర్ పాయింట్ విల్ z ఎనీ కాంప్లెక్స్ నెంబర్ వచ్చి ఎనీ కాంప్లెక్స్ నెంబర్ అంటే మనం వీ కెన్ అజ్యూమ్ ఇట్ యాజ్ ఫస్ట్ క్వాడ్రెంట్. అది ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉందనుకోని అజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా. లెట్ z ఈజ్ ఈక్వల్స్ ఏమనుకుందామంటే x + iy అనుకోండి. x + iy ఫస్ట్ క్వాడ్రెంట్. సో z - 2 ఈజ్ ఈక్వల్స్ టు z - 2 అంటే z అంటే ఏంటి x + iy -2. z - 2 అంటే రియల్ పార్ట్ ఏమొస్తుంది x - 2 అవుతుంది ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఏంటి y. సో ఆర్గ్యుమెంట్ ఏంటి ఇచ్చిండు 5/2. θ ఈజ్ ఈక్వల్స్ ఏం తీసుకోవాలి tan ఇన్వర్స్. అంటే ఆర్గ్యుమెంట్ ఈక్వల్స్ టు θ ఈక్వల్స్ ఎంత ఇచ్చినవాడు 5/2. θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y by x. tan ఇన్వర్స్ 5 జనరల్ ఆర్గ్యుమెంట్ y by x. θ ఎంత ఇచ్చిండు 5/2 ఇచ్చిండు. 5/2 ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y అంటే రియల్ పార్ట్ ఏంటి ఇక్కడ, సారీ ఇమాజినరీ పార్ట్ y బై x అంటే ఏంది ఇక్కడ x - 2. ఓకేనా. సో tan π/2 అంటే tan లెఫ్ట్ సైడ్ tan π/2 అవుతుంది. బోత్ సైడ్ tan అప్లై చేస్తే tan π/2. tan π/2 అంటే ఇన్ఫైనైట్ అన్డిఫైన్డ్. అంటే దాన్ని ఏం రాసుకో ఇట్లా రాస్తున్నాం. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు బోత్ సైడ్ tan అప్లై చేస్తే tan π/2 ఈక్వల్స్ టు y by x - 2 అవుతుంది. tan π/2 అంటే ఇన్ఫైనైట్ అండ్ 1/0 ఈజ్ ఈక్వల్స్ టు y by x - 2. సో క్రాస్ మల్టిప్లై చేసినాము కూడా x - 2 ఇంటూ 1 x - 2 అవుతుంది. సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే లోకస్ ఆఫ్ z ఈజ్ x - 2 ఈక్వల్స్ టు 0 ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. స్క్రీన్ షాట్ తీసుకుని ఫాస్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 ఇది తెలంగాణలో 24 అడిగాడు ప్రాబ్లం. ఇది TS 24 అడిగాడు. రైట్, టేక్ స్క్రీన్ షాట్.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. If z is equals to 2 minus I into 1 plus I whole cube by 1 minus I whole square, then argument of z equals to dash. సో z is equals to వాడు ఇచ్చిందంటే మనకి z is equals to 2 minus I into, నేను ఆప్షన్స్ ఇవ్వట్లేదు, సాల్వ్ చేద్దాం డైరెక్ట్గా. 1 plus I whole cube కదా, డినోమినేటర్ చూడండి 1 minus I whole square. సో దీన్ని కూడా స్క్వేర్లో రాద్దాం ఫస్ట్. హోల్ స్క్వేర్ ఇంటూ 1 plus I రాస్తున్నాం, క్యూబ్ నేమ్ రాస్తున్నా, 1 plus I whole square ఇంటూ 1 plus I రాస్తున్నా బై 1 minus I whole square రాసుకోవచ్చు దీన్ని. అంటే దీన్ని ఏమొస్తుంది 2 minus I ఇంటూ దీన్ని హోల్ పవర్ రాసుకోవచ్చు 1 plus I బై 1 minus I హోల్ స్క్వేర్ రాయొచ్చు ఇంటూ 1 plus I, దీని వాల్యూ I అవుతుంది. సో 2 minus I ఇంటూ I స్క్వేర్ ఇంటూ 1 plus I స్క్వేర్ అంటే మనకు -1, 2 minus I ఇంటూ మైనస్ ముందు తీసుకుంటున్నా ఇంటూ 1 plus I. సో ఇది సింప్లిఫై చేద్దాం. మైనస్ ఆఫ్ 2 1s are 2 వస్తుంది, 2 into I 2I, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ I, మైనస్ ఇంటూ మైనస్ I స్క్వేర్ అంటే మైనస్ I స్క్వేర్ అంటే -1, సో +1 వస్తుంది. సో మైనస్ ఆఫ్ 2 + 1 అంటే 3, 2I మైనస్ ప్లస్ I, సో మైనస్ మల్టిప్లై చేస్తే -3 - I. సో రెండు కూడా నెగిటివ్, రెండు నెగిటివ్ అంటే ఈ క్వాడ్రంట్ మనకి థర్డ్ క్వాడ్రంట్. ఎక్స్ వాల్యూ ఏంటి మనకి, x ఈక్వల్స్ టు -3, y ఈజ్ ఈక్వల్స్ టు -1, అంటే P బిలాంగ్స్ టు Q3 థర్డ్ క్వాడ్రంట్. P అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది మనకి. సో ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది మనకి, ఆర్గ్యుమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు థీటా. థర్డ్ క్వాడ్రంట్లో పాయింట్ ఉంటే ఏంటి మనకి -5 ప్లస్ tan ఇన్వర్స్ 5/x, tan ఇన్వర్స్ ఆఫ్ 5/x అంటే -5 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఏంటి మనకి, y 1/x 1/3. ఇది ఆన్సర్. -5 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 లేదా tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 -5 ఏదైనా తీసుకోవచ్చు. బికాస్ థీటా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్. అదే అందుకే ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకుని ఫాస్ట్గా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇది తెలంగాణలో 24 అడిగాడు. ఇఫ్ √5 మైనస్ I √15 ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ కాస్ థీటా ప్లస్ I సైన్ థీటా -5 లెస్ దెన్ థీటా లెస్ దెన్ పై, దెన్ R² ఇంటూ సెక్ థీటా ప్లస్ 3 cos స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు డాష్. సో మనకి అడిగి వాడు ఇచ్చింది ఏంటంటే మనకి కాంప్లెక్స్ నెంబర్ పోలార్ ఫామ్లో ఫస్ట్ రాయాలి. పోలార్ ఫామ్లో రాసిన తర్వాత దీని వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ వాడు ఇచ్చిన ఈక్వేషన్కి ఫస్ట్ వాడు x అంటే ఏంటి మనకి, x ఈజ్ ఈక్వల్స్ టు జనరల్ x ప్లస్ ఐతో కంపేర్ చేస్తే x ఈక్వల్స్ √5, y ఈజ్ ఈక్వల్స్ టు -√15 అంటే పాజిటివ్ నెగిటివ్ అంటే ఈ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్, అంటే P అనేది క్వాడ్రంట్లో వస్తుంది, P బిలాంగ్స్ టు Q4. అంటే థీటా ఈజ్ ఈక్వల్స్ అంటే మనకి ఫోర్త్ క్వాడ్రంట్ థీటా ఉంటే ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది మనకి -tan ఇన్వర్స్ 5/x, y అంటే ఇంత √15 మోడల్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ పాజిటివ్ రాస్తున్నా బై √5. సో -tan ఇన్వర్స్ ఆఫ్ √15 5 1s 5 3s √3 వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ √3 అంటే √3 రాద్దాం ఫస్ట్ √3. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే -tan ఇన్వర్స్ ఆఫ్ √3 అంటే tan 60 tan π/3. సో tan ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది, -5/3. థీటా ఈజ్ ఈక్వల్స్ ఏంటి మనకి -5/3. ఓకేనా, ఇది థీటా వాల్యూ. మరి R వాల్యూ కావాలి కదా, R ఈజ్ ఈక్వల్స్ ఏంటి మనకి √x² ప్లస్ y². సో √x² అంటే 5² వస్తుంది ప్లస్ y² అంటే -√15 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ వస్తుంది, 5 వస్తుంది, √15 అంటే 15 వస్తుంది, 5 + 15 అంటే 20 అవుతుంది, √20 అంటే 5 4 5 √5 వస్తుంది. R ఈజ్ ఈక్వల్స్ టు 2√5. మనకి దీని వాల్యూ ఫైండ్ చేయాలి, R² ఇంటూ, సో R² అంటే 2√5 హోల్ స్క్వేర్ ఇంటూ సెక్ థీటా. సెకండ్ మనకి సెక్ ఆఫ్ -5/3 ప్లస్ 3 ఇంటూ కొసెకండ్ స్క్వేర్ ఆఫ్ ఏంటి -5/3. సో 2² అంటే 4 వస్తుంది, √5 అంటే 4 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 5 వస్తుంది. సెకండ్ ఆఫ్ -θ అంటే ప్లస్ సెక్ థీటా అని అవుతుంది, కాస్కి సెకండ్కి సేమ్ వస్తుంది. సో సెక్ π/3 వస్తుంది, సెకండ్ π/3 ప్లస్ 3 మైనస్ ఉంది కదా, కొసెక్ ఆఫ్ -θ అంటే మైనస్ కొసెక్ బయట స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ వచ్చేస్తుంది, అంటే 3 cosec స్క్వేర్ π/3 అంటే π/3 అంటే 60 degrees కదా, అంటే మనకి సెక్ π/3 అంటే కాస్కి రెసిప్రోకల్, cos 60 అంటే 1/2. సో 60 అంటే 2 అవుతుంది, ఇక్కడ 4 5 20 వస్తుంది, ఇక్కడ 2 ప్లస్ 3 ఇంటూ కొసెక్ π/3 sin 60 √3/2. కొసెక్ అంటే 2/√3 స్క్వేర్ ఉంది కదా, సో స్క్వేర్ అంటే 2/√3 హోల్ స్క్వేర్ ఒకసారి రాద్దాం.
2/√3 whole square. So 20 into 2 plus 3 2 are 6, 3 into 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, 4/√3 స్క్వేర్ అంటే 3 వస్తుంది, 20 క్యాన్సిల్ అవుతాయి. సో 20 into 2 plus 4 అంటే 6, 6 2 6 plus 6, 20 into 6 అంటే ఇక్కడ మిస్టేక్ వేసామా, 2 స్క్వేర్ అంటే 4, 20 చేసి 120. సో దీని ఆన్సర్ ఏంటంటే మనకి 120. దీని వాల్యూ r² ఇంటూ sec θ ప్లస్ 3 cos θ. సో ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లం అంటే డైరెక్ట్ ఇష్టం. ఇక్కడ చూడండి ఇట్లా లింక్ ఇంటర్లింక్ ఉంటుంది ఆ ప్రాబ్లంకి, పోలార్ ఫార్మ్కి దీనికి. అంటే వచ్చిన పోలార్ ఫార్మ్ నుండి వచ్చిన r వాల్యూ θ వాల్యూ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది తెలంగాణలో 24 అడిగాడు. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి, ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 ఇక్కడే సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 ఏంటి, ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ ద వాల్యూస్ ఆఫ్ z సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్స్ మోడులస్ z - 1 ఈక్వల్స్ టు మోడులస్ i ఇంటూ z ప్లస్ 1 లైస్ అండ్ డాష్. ఏపీలో 23లో అడిగాడు. సో z అంటే మన జనరల్ z అంటే x ప్లస్ iy, లైట్ z ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ iy అనుకుందాం. z ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ iy. సో మోడులస్ z - 1, z అంటే x ప్లస్ iy దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, -1 ఈక్వల్స్ టు మోడులస్ i ఇంటూ z అంటే x ప్లస్ iy ప్లస్ 1. సో ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ సపరేట్ రాద్దాం, x - 1 ప్లస్ iy వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఐతో మల్టిప్లైస్ i ఇంటూ x ix అవుతుంది. సో i ఇంటూ అంటే i² అంటే -1, i ఇంటూ 1 అంటే i ప్లస్ i. సో ఇక్కడ రియల్ పార్ట్ ఓకే, ఇమాజినరీ పార్ట్ ఓకే. ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ix i ఉంది. సో రెండింటి నుండి i కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, ఫస్ట్ రియల్ పార్ట్ రాద్దాం. రియల్ పార్ట్ -y ప్లస్ i కామన్ తీస్తే ఏమొస్తుంది అంటే x వస్తుంది, ఇక్కడ ప్లస్ 1 వస్తుంది. దీంట్లో i ఉంటుంది, దీంట్లో i ఉంటుంది. i ఇక్కడ కామన్ తీస్తే x ఉంటుంది, దీంట్లో iని i ఇంటూ 1 రాసుకోవచ్చు. i కామన్ తీస్తే 1 ఉంటుంది. సో మోడులస్ కదా, సో మోడులస్ x - 1 ప్లస్ iy. సో మోడులస్ అంటే మోడులస్ ఆఫ్ z అంటే √x² ప్లస్ y². x² అంటే ఏమొస్తుంది, x అంటే x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y² అండర్ రూట్. సో ఇక్కడ ఏమిటి, -y² ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. సో బోత్ సైడ్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే x² ప్లస్ 1 - 2x ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది y² అవుతుంది, ప్లస్ x² ప్లస్ 1 ప్లస్ 2x. సో x² లెఫ్ట్కి వస్తే నెగిటివ్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. y² నెగిటివ్ వస్తే లెఫ్ట్కి వస్తే నెగిటివ్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 2x 1 లెఫ్ట్కి వచ్చింది అనుకోండి, 1 - 2x -1 - 2x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో +1 -1 క్యాన్సిల్, -2x -1 -4x ఈక్వల్స్ 0. సో x ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది 0. x వాల్యూ ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. బట్ ఆప్షన్స్లో x ఈక్వల్స్ 0 ఇవ్వలేడు. అంటే ఆ ఈక్వేషన్ అనేది ఎక్కడ దాన్ని లైస్ అండ్ డాష్, లైస్ అండ్ x యాక్సిసా, లైస్ అండ్ పారాబోలానా, లైస్ అండ్ హైపర్బోలానా, లైస్ అండ్ y యాక్సిసా. x ఈక్వల్స్ 0 అంటే ఏంటి, y యాక్సిస్. సో దిస్ ఈక్వేషన్ లైస్ అండ్ y యాక్సిస్. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది ఏపీలో 23లో అడిగే ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 ఆర్గ్యుమెంట్ ఆఫ్ 4+2 స్క్రీన్ షాట్ వేసుకొని ఫాస్ట్గా ఇది సాల్వ్ చేస్తేనే వస్తుందండి, లేకపోతే రాదు. రైట్, క్వశ్చన్ నెంబర్ 10 ఆర్గ్యుమెంట్ ఆఫ్ 4+2i/1 - 2i + 3+4i/2 + 3i లైస్ ఆన్ ద ఇంటర్వెల్ డాష్. అది ఏపీలో 23 ప్రాబ్లం, అది కూడా సేమ్. సో ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేయాలి మనకి. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం, తర్వాత ఆర్గ్యుమెంట్ తీసుకుందాం. అంటే 4+2i వాడు వచ్చింది ఏంటి మనకి 1 - 2i ప్లస్ 3+4i/2 + 3i ఈజ్ ఈక్వల్స్ టు, సింప్లిఫై చేస్తేనే వస్తుంది. దీన్ని డినామినేటర్ రేషనల్ చేద్దాం. సో ఏమొస్తుందో రేషనల్ చేస్తే ఇక్కడ వేస్తున్నా, అంటే 4+2i ఇంటూ దేంతో మల్టిప్లై అయ్యాలి, 1+2iతో మల్టిప్లై అయ్యాలి. 1+2iతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 1 - 2i ఇంటూ 1+2i ఇది, ప్లస్ ఇక్కడ 2 - 3iతో మల్టిప్లై అయ్యాలి. 3+4i ఇంటూ దేంతో మల్టిప్లై అయ్యాలి, 2 - 3iతో మల్టిప్లై అయ్యాలి. అంటే 2 + 3i ఇంటూ 2 - 3i. సో న్యూమరేటర్ మల్టిప్లై చేద్దాం. 4 1s are 4, 4 2s are 8i, 2 into 8 2i, 2 2s are 4, 4i². డినామినేటర్లో a + b into a - a² - b² అంటే 1² - 4i² ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది మనకి సేమ్ 3 2s are 6 వస్తుంది, 3 3s are -9i ప్లస్ 4i into 8i -12i² బై a + b into a 2² అంటే 4 4 - 9i².
3 స్క్వేర్ అంటే 9 కదా, 9i స్క్వేర్. సో ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 రాయొచ్చు డైరెక్ట్గా. యాడ్ ఇన్ లైక్ టర్మ్స్ ఉంటే 4 8i + 2 అంటే 10i వస్తుంది. 4 + 10i ఇంటూ i స్క్వేర్ అంటే -1 -4/1. i స్క్వేర్ అంటే -1 1 + 4 అంటే 5 వస్తుంది. ప్లస్ ఇక్కడ -9i + 8 అంటే -i 6 -i స్క్వేర్ అంటే -1 -12 6 - 12 4 ఇక్కడ మిస్టేక్ అయిందా, 3 × 3 = 6 3 × 3 = 9i 4 × 2 = 8i 4 × 3 = 12 -12i స్క్వేర్. i స్క్వేర్ అంటే -1 + 12 అవుతుంది. ఇది ఎంత +12/i స్క్వేర్ అంటే -1 + 13 అవుతుంది, +9 అవుతుంది. సో 4 క్యాన్సిల్ అవుతుంది, 10i/5 వస్తుంది. 10i/5 వస్తుంది. ఇదేంటి +12 కదా, 12 + 4 వస్తుంది కదా, 18 వస్తుంది. 18 - i/13 వస్తుంది. ఎక్కడో మిస్. రైట్, సింగిల్ కాంప్లెక్స్ నెంబర్లు రాద్దాం దీన్ని. మనం. సో ఎల్సిఎం తీసుకోవచ్చు. 13 × 5 = 65 వస్తుంది. ఎల్సిఎం 10i × 30 అంటే 130i వస్తుంది. 130i ప్లస్ ఈ 5తో దీన్ని మల్టిప్లై చేసిన 18 × 5 = 90 వస్తుంది. -5i/65 ఈజ్ ఈక్వల్స్ టు 130 90 -130i - 1 + 125 125i/65. సో మనకి ఏం ఇచ్చిండు, ఆర్గ్యుమెంట్ ఇచ్చిండు. మనకి ఆర్గ్యుమెంట్ ఏ ఇంటర్వెల్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ అంటే మనకి tan 90x రియల్ పార్ట్ పాజిటివ్, ఇమాజినరీ పార్ట్ పాజిటివ్. సో tan 1 y/x, tan 1 y/x ఈజ్ ఈక్వల్స్ టు tan 1 ఆఫ్ y అంటే ఏంది 125 125/90. మనకి ఎగ్జాక్ట్ వాల్యూ లేదు చూడండి, బట్ ఏ ఇంటర్వెల్లో అడుగుతున్నాడు అంటే π/4 నుండి π/2 వరకు ఉంటుందా, -π నుండి -π/2 ఉంటుందా, -π/2 నుండి 0 ఉంటుందా, 0 to π/4 ఉంటుందా. సో ఇలా ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆప్షన్ బి ఆప్షన్ సి రాంగ్ అన్నట్టు. ఇక్కడ నెగిటివ్స్ ఇచ్చిన వాల్యూస్ మనకి. బట్ ఇక్కడ మనకి పాజిటివ్ 125/90 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి, 125/90 అంటే 90ని 125 90తో డివైడ్ చేస్తే >1 వస్తుంది. >1 అంటే ఎంత, π/4 కన్నా tan 45 అంటే 1 కదా, tan 45 నుండి 1 నుండి స్టార్ట్ అయితే tan π/2 అంటే ఇన్ఫినిటీ వరకు వస్తుంది. అంటే π/4 వస్తుంది మనకి. π/4 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ π/4 నుండి π/2 వరకు ఇక్కడ వస్తుంది. ఇది 0 to π/4. ఇది >1 అంటే π/4 కన్నా ఎక్కువ వస్తుంది θ వాల్యూ. అంటే డెఫినెట్గా ఇక్కడ ఏ ఇంటర్వెల్ వస్తుందంటే π/4 నుండి π/2 వరకు వస్తుంది మనకి. ఓకేనా, ఇది 10th క్వశ్చన్ సొల్యూషన్. సో >1 అంటే 90 కన్నా 45 degrees కన్నా ఎక్కువ ఉంటుంది యాంగిల్ అన్నట్టు. అంటే 45 degrees కన్నా ఎగ్జాక్ట్ ఎక్కువ అంటే మనకి తెలీదు, బట్ >45 <90. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. రైట్, టేక్ స్క్రీన్ షాట్. క్వశ్చన్ నెంబర్ 11. ఇది కొంచెం మనకి ఐపీలో కూడా వస్తుంది, సేమ్ మోడల్ ప్రాబ్లం. బట్ ఐపీలో అసలు పట్టించుకోము, బట్ ఎంసెట్లో చాలాసార్లు అడిగాడు. ఇఫ్ z ఈజ్ ఈక్వల్స్ x + iy దెన్ ద లోకస్ ఆఫ్ z సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ మోడల్ z - 2 ప్లస్ మోడల్ z - 2y = 4 ఇస్ డాష్. ఇది తెలంగాణ 23 అడిగాడు ప్రాబ్లం. సో z అంటే ఏం తీసుకుంటాం, x + z ఈక్వల్స్ ఏంటి మనకి x + iy అనుకుంటాం. సో మనకి ఇచ్చిందంటే మోడల్ z - 2 ప్లస్ మోడల్ z - 2y = 4. సేమ్ మనకి ఇది రైట్, ఇప్పుడు ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అంటే ఏమొస్తుంది మనకి మోడల్ z - 2 ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి 4 - మోడల్ z - 2y వస్తుంది. సో z వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. z అంటే x + iy కదా, x + iy - 2 ఈక్వల్స్ టు 4 - x + iy - 2y. సో మోడల్ తీసుకోండి, ఆ రియల్ పార్ట్ ఏంటి x - 2 అంటే x - 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఇమాజినరీ పార్ట్ అంటే y స్క్వేర్ √ ఈజ్ ఈక్వల్స్ టు దీంట్లో ఏమొస్తుంది 4 - రియల్ పార్ట్ ఏంటి x అంటే x స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఏమొస్తుంది i కామన్ తీస్తే y - 2 వస్తుంది, y - 2 హోల్ స్క్వేర్ √ సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు రూట్ ఉంది కదా, స్క్వేరింగ్ అని SO బేస్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తాం మనం. స్క్వేరింగ్ అని బోత్ ద సైడ్స్ అంటే ఏమొస్తుంది మనకి x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ √ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ ఏమొస్తుంది 4 - √x స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇది వచ్చేస్తుంది మనకి. a - b హోల్ స్క్వేర్, ఫస్ట్ టోటల్ హోల్ స్క్వేర్ ఇద్దాం ఇక్కడ √ తీసుకొని.
అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఒకటే టర్మ్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. రైట్ సైడ్ 2a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో వస్తుంది. ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ బి స్క్వేర్ అంటే దీనికి స్క్వేరింగ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ 4 అంటే 8 వస్తుంది. 8 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఇది వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ అండర్ రూట్. సో ఎల్హెచ్ఎస్లో ఏమవుతుంది, దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4x ప్లస్ వై స్క్వేర్ సో ఈక్వల్స్ టు 16 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది సింప్లిఫై చేస్తే వస్తుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ఇది యాసిడ్ మైనస్ 8 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఈ ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్కి వస్తే క్యాన్సిల్ అవుతుంది. వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి చూడండి. 4 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ మైనస్ 4x మైనస్ 4y మైనస్ 16 ఈక్వల్స్ టు రిమైనింగ్ ఇటు ఉంటుంది మనకి మైనస్ 8 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ రైట్ సైడ్ 8 ఉంది కాబట్టి దీంట్లో మైనస్ 4 కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ 4 1s 4 2s క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 4 కామన్ తీస్తే ఎక్స్ వస్తుంది ప్లస్ వై వస్తుంది ప్లస్ 4 ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. అగైన్ దీని రూట్ రైట్ సైడ్ రూట్ ఉంది కదా, స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయాలి. ఇది కొంచెం లెంతీ ప్రాబ్లమ్ చేయాల్సిందే. బోత్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఇది సింప్లిఫై చేసి 4తో మల్టిప్లై చేసి ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫామ్లో చేయండి, మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇది మీరు చేయండి. నెక్స్ట్ ఒక్క చిన్న ఫామ్లో ఉంది, ఫామ్లో రాస్తే క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకేనా, టెక్ స్క్రీన్ షాట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ చూడండి. ఇఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 మైనస్ z1 బై z మైనస్ z2 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 5/2 రీప్రజెంట్స్ ఏ సర్కిల్. అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఈక్వల్స్ ప్లస్ 5/2 ఇచ్చినా ఓకే, మైనస్ 5/2 ఇచ్చినా ఓకే. అది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనం వచ్చిన సింప్లిఫై చేసిన తర్వాత వచ్చా అన్నది సర్కిల్ జనరల్ ఫామ్లోకి వస్తుంది. అర్థమైందా? రైట్. సో దీనికి రిలేటెడ్ ప్రాబ్లం కూడా అడిగాడు చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి 13 క్వశ్చన్ చూడండి. ఇది తెలంగాణలో 23లో అడిగాడు. లెట్ z ఈజ్ ఈక్వల్స్ x ప్లస్ iy ఇఫ్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ z మైనస్ 3 బై z ప్లస్ 2i ఈజ్ 5/2 దెన్ ద లోకస్ ఆఫ్ z ఈజ్ డాష్. ఆప్షన్స్లో రిప్రజెంట్స్ సర్కిల్, రిప్రజెంట్స్ హైపర్బోలా, రిప్రజెంట్ పారాబోలా, నన్ ఆఫ్ ద ఎబో అలా ఉంది. ఆప్షన్స్ని ఇక్కడ రాయట్లేదు, బట్ ఆప్షన్స్లో అలా ఉంది. సో ఇట్ జెడ్ ఆర్గ్యుమెంట్ ఆంప్లిట్యూడ్ అయినా ఆర్గ్యుమెంట్ అని ఒకటే. సో ఇట్ z మైనస్ z1 బై ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ 3 బై z ప్లస్ 2i ఈజ్ ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చిన 5/2 వస్తుంది. దేర్ ఫార్ ఇట్ రీప్రజెంట్స్ ఏ సర్కిల్. సో ఇది తెలంగాణలో 23లో అడిగాడు. చాలా ఎంత చిన్న పాయింట్ చూడండి. డైరెక్ట్గా ఇట్ రీప్రజెంట్స్ సర్కిల్, ఇట్ రీప్రజెంట్స్ హైపర్బోలా, ఎలిప్సిస్ ఇచ్చాడు. సో ఆంప్లిట్యూడ్ 5/2 ఉంది కదా, ఇట్ రీప్రజెంట్స్ సర్కిల్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇఫ్ మాడ్యులస్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఈక్వల్స్ k ఒక కాన్స్టెంట్ ఇచ్చింది అనుకోండి. సో k వాల్యూ నాట్ ఈక్వల్స్ 1 అయితే ఇట్ రీప్రజెంట్స్ సర్కిల్. k ఈక్వల్స్ 1 అనుకోండి, ఇలా ఏమవుతుంది లైన్ వస్తుంది మనకి 1 డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. k ఈక్వల్స్ 1 అయితే మనకి ఫస్ట్ డిగ్రీ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. k నాట్ ఈక్వల్స్ 1 అనుకోండి, ఆ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. సర్కిల్ మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే సర్కిల్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ద ఈక్వేషన్ మాడ్యులస్ z మైనస్ z1 ప్లస్ మాడ్యులస్ z మైనస్ z2 రీప్రజెంట్స్. మిడిల్లో z మైనస్ z1 ప్లస్ ఉందనుకోండి, అది ఎలిప్స్ని రీప్రజెంట్ చేస్తుంది. వచ్చే ఈక్వేషన్ అంటే ఎలిప్స్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు కండిషన్ ఏంటి, 2a గ్రేటర్ దెన్ z1 మైనస్ z2. ఆ z1 మైనస్ z2 కాంప్లెక్స్ నెంబర్ని మైనస్ చేసిన వచ్చే వాల్యూ 2a కన్నా తక్కువ ఉండాలి. డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇఫ్ 2a లెస్ దెన్ మాడ్యులస్ z1 మైనస్ z2. నెక్స్ట్ సెకండ్, ద ఈక్వేషన్ మాడ్యులస్ z మైనస్ z1 మైనస్ z మైనస్ z2 ఈక్వల్స్ 2a రిప్రజెంట్స్ అండ్ హైపర్బోలా. ఇఫ్ 2a లెస్ దెన్ ఉండాలి, ఇక్కడ 2a గ్రేటర్ దెన్ ఉండాలి, ఇక్కడ 2a లెస్ దెన్ ఉండాలి. సేమ్ 12th క్వశ్చన్ కూడా ఏపీలో 22లో అడిగాడు. సేమ్ దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్ చూడండి. నేను ఆప్షన్స్ ఇవ్వట్లేదు, బట్ ఆప్షన్స్ ఒకసారి రీడ్ చేయమంటే రీడ్ చేస్తా. బట్ ఇక్కడ ఏం ఇచ్చిన డస్ నాట్ ఎగ్జిస్ట్, రిప్రజెంట్స్ ఎలిప్స్, రిప్రజెంట్ హైపర్బోలా ఇచ్చాడు. సో మిడిల్లో ఏమని చూడండి, ఇక్కడ మిడిల్లో పాజిటివ్ అంటే డెఫినెట్గా ఎలిప్స్ ఉండాలి ఫస్ట్. అది మన కాన్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ రిప్రజెంట్స్ ఎలిప్స్ కదా, మిడిల్లో z మైనస్ z1 ప్లస్ z మైనస్ z2 ఈక్వల్స్ 2a ఉంటే రిప్రజెంట్స్ ఎలిప్స్. కండిషన్ ఏంటి, 2a గ్రేటర్ దెన్ z1 మైనస్ z2 ఉండాలి. ఫస్ట్ దీన్ని 12th వన్ z మైనస్ z1 అంటే ఏంటి, ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ 3a ఉంది. సో z1 అంటే 3i, z2 అంటే ఏమొస్తుంది మనకి z మైనస్ z2తో కంపేర్ చేయాలి, ప్లస్ 5i కదా.
+5i ఏం రాసుకోవచ్చు, -5i రాసుకోవచ్చు. అంటే Z2 అంటే ఏమొస్తుందంటే -5i వస్తుంది. వాడు ఇచ్చిన 2a ఎంత ఇచ్చింది కదా, 2a = 4. 2a = 4. Z1 - Z2 చెక్ చేసుకుందాం. Z1 - Z2 ఎంత వస్తుంది, 3i -5i అవుతుంది. అంటే ఎంత వస్తుంది, 3 + 8i వస్తుంది. మోడ్యులస్ కదా, ఇది మోడ్యులస్ అంటే √0² + 8² అంటే 8 వస్తుంది ఆన్సర్ మోడ్యులస్ తీసుకుంటే. అంటే ఎప్పుడు ఎలిప్స్ని రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఏంటి, మనకి 2a అనేది దీనికన్నా ఎక్కువ ఉండాలి. బట్ ఇక్కడ ఏంది, 2a ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్యులస్ Z1, లెస్ దాన్, ఇక్కడ లెస్ దాన్ 2a వాల్యూ 4, లెస్ దాన్ మోడ్యులస్ Z1 - Z2. సో దెర్ ఈజ్ నో పాయింట్ ఎగ్జిస్ట్ విచ్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేట్టు మనకు పాయింట్స్ ఉండవు, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే 2a అనేది లెస్ దాన్ Z1 - Z2 వచ్చింది. ఆల్రెడీ పాయింట్ రాజు డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇఫ్ 2a లెస్ దాన్ మోడ్యులస్ Z1 - Z2. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి అయితే. డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఇవ్వండి, ఎంత చిన్న చూడండి, మనం చేయాలి పెద్ద ఏం లేదు. ఇవి చూస్తేనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందాం. ఈ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అంటే ఎప్పుడు ఎలిప్స్ రిప్రజెంట్ చేస్తుంది, ఎప్పుడు హైపర్బోలా రిప్రజెంట్ చేస్తుంది, ఎప్పుడు సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. సో టేక్ స్క్రీన్ షాట్. ఇంకొకటి లాస్ట్, ఇది చాలాసార్లు అడిగాడు. మోడ్యులస్ Z1 + Z2 = మోడ్యులస్ Z1 + మోడ్యులస్ Z2. This implies argument of Z1 minus argument of Z2 = 0. మోస్ట్ ఇంపార్టెంట్, ఎంసెట్లో చాలాసార్లు అడిగాడు. ఇది కూడా ఐపీలో డైరెక్ట్ ప్రాబ్లం ఉంటుంది. మనం మోడ్యులస్ Z1 + Z2 = మోడ్యులస్ Z1 + Z2 ఏందనుకుంటే అది కొలినియర్ అయితే, కొలినియర్ అంటే రెండు లైన్స్, రెండు Z1 Z2 కూడా సపోజ్ కొలినియర్ అంటే ఇక్కడ ఇది లైన్ ఉంటుంది మనకి, ఇక్కడ Z1 ఉంటుంది, ఇక్కడ Z2 ఉంటుంది. దీని ఆర్గ్యుమెంట్ టీటా సేమ్, సపోజ్ టీటా అనుకోండి, ఇది కూడా x సేమ్ కొలినియర్ అంటే సేమ్ లైన్ కదా, ఇది కూడా టీటానే. దీని ఆర్గ్యుమెంట్ టీటానే, దీని ఆర్గ్యుమెంట్ టీటానే. టీటా - టీటా ఏమవుతుంది, 0 అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. రైట్, టేక్ స్క్రీన్ షాట్ అండ్ థ్యాంక్ యూ.